హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జననాయకన్ సినిమా మ్యాక్సిమం హిట్ అయినట్టే కానొస్తుంది అనమాట. అవతల ఉంది విజయ్ తలపతి సీఎం సాప్ హిట్ కాకుండా ఎట్లా హిట్ అయింది అనమాట. సో ఇప్పటిదాకా సినిమా ఎంత వసూలు చేసింది, దాని బ్రేక్ ఈవెన్ ఎంత, దాని బడ్జెట్ ఎంత, దాని టార్గెట్ ఎంత, మరి ఇప్పటికి ఎంత కొట్టిందా లేదా, అండ్ తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి ఇంకెంత వసూలు చేసింది అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. సినిమా అయితే డే 1 ఒక్క ముక్కలో చెప్పేస్తున్నా 90 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. అటు ఇటుగా 45 కోట్ల నెట్ కలెక్షన్స్ని అయితే వసూలు చేసి చూపించింది ఓల్ వైడ్గా మాట్లాడుకుంటే. ఇక రౌండ్ ఫిగర్ 100 అనుకోవచ్చు, కానీ వాళ్ళు 100 అని చెప్పట్లేదు అనమాట. వచ్చినటువంటి ఫిగర్ని ఎగ్జాక్ట్లీ చెప్పాలి. ఒక 10 కోట్లు కలిపి, ఒక 5 కోట్లు కలిపి చెప్పుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదనమాట. ఉన్నటువంటి జెన్యూన్ కలెక్షన్స్ అయితే నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన లియో సినిమాకి డే 1 150 దాకా వచ్చినాయి. గోట్ మూవీకి కూడా డే 1 120 పైనే వచ్చాయి. సో ఇప్పుడు విజయ్ తలపతి గారిది లాస్ట్ మూవీ, దీనికి ఇంకెక్కువ రావాలి. నేనైతే 150 కోట్లు 200 కోట్లు ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 100 కోట్లు కూడా రాలా. దానికి గల రీజన్స్ ఏంది? సో పెట్టినటువంటి పెట్టుబడి బ్రేక్ ఈవెన్ మాట్లాడుకోవాలి అని అంటే, ఫస్ట్ ఈ సినిమా మొత్తం లీక్ అయింది. నాకు ఒక్కొక్కడు నేను థియేటర్లో మన సినిమా చూస్తున్నా, లైక్ జననాయకన్ సినిమా చూస్తున్నా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడితే నాకు హెచ్డి క్లిప్స్ పంపుతుండు ఒక్కోడు. బ్రో ఈ క్లిప్ ఇలానే ఉందో చూడని చెప్పి హెచ్డి ఓటీటీలోకి వచ్చినంత హెచ్డీని అయితే వాళ్ళైతే దింపేటటువంటి ప్రయత్నం చేశారు. దెమ్మ తిరిగింది నాకైతే. అంత హెచ్డి ఆల్మోస్ట్ 2 గంటలన్నర సినిమా హెచ్డి అవైలబుల్లో ఉంది. ఎవడెళ్తారు చెప్పండి థియేటర్కి? ఇది బాగా ఎఫెక్ట్ పడింది అనమాట. సినిమా రీమేకా కాదా అని అంటే అది సెకండ్ డే. సినిమా రీమేక్ అయినప్పటికీ విజయ్ తలపతి గారు చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ని ఓచుకోత అయితే కోసారు. అప్పట్లో విక్రమార్కుడు, మన ఛత్రపతి, ఇవన్నీ కూడా ఆయన రీమేక్ చేశారు. అవి రీమేక్లు అయినప్పటికీ ఒక ఊచకోతనైతే కోసారు ఆ రోజుల్లో. ఇక అలాంటిది మరి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రీమేక్ సినిమా కలెక్షన్స్ రాకపోవడం అనేటటువంటిది రాంగ్ అనమాట. మెయిన్ ఏంటంటే ఫుల్ మూవీ యూట్యూబ్లోకి వచ్చేసింది. ఫుల్ మూవీని లీక్ చేసి పడేశారు. ఒక్కొక్కటి దగ్గర 3 GB 2 GB సినిమానే అవైలబుల్లో ఉంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక టీవీలో పెట్టుకొని చూడవచ్చు, మొబైల్లో కూడా చూసేస్తుంటారు. ఇంకెట్టొస్తారు చెప్పండి? అది మెయిన్ ఎఫెక్ట్ అనమాట. అయినా కానీ ఇప్పుడు ఫుల్ మూవీ అవైలబుల్లో ఉంది, ఫుల్ మూవీ లీక్ అయిపోయింది. అయినా కానీ డే 1 90 కోట్ల గ్రాస్తో స్టార్ట్ చేశాడు అని అంటే దట్ ఈజ్ విజయ్ తలపతి అనేటటువంటిది గుర్తుంచుకోండి. నాకు ఎగ్జాక్ట్లీ అత్తారింటికి దారేటప్పుడు కూడా ఇంతే. సెకండ్ హాఫ్ అంతా కూడా లీక్ అయిపోయింది. సినిమా ఎట్లా అంటే అది ఓవరాల్గా 90 కోట్లు వసూలు చేసింది. కానీ మన జననాయకన్ సినిమా చూసుకున్నట్లయితే డే 1 90 కోట్ల కలెక్షన్స్తో అయితే స్టార్ట్ అయ్యేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది ఎఫెక్టే. ఈ హెచ్డి ప్రింట్ బయట అవైలబుల్లో ఉండటం అనేటటువంటిది సినిమాకి చాలా అంటే చాలా ఎఫెక్ట్. దానివల్ల కలెక్షన్స్ మీద గట్టిగానే ఎఫెక్ట్ పడింది అనేటటువంటిది నాకైతే అనిపించింది. ఇంకా అసలు గట్టికి రావాల్సింది. మరి బ్రేక్ ఈవెన్ అంత వస్తుందా రాదా అంటే, ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. ఈ రాజాసాబు, మన శంకర వరప్రసాద్, ఇంకా చిన్న సినిమాలు ఉన్నాయి. వాటితో పాటే ఈ జననాయకన్ సినిమా కూడా రిలీజ్ అయ్యేదే. ఇక మీకు తెలియనే ఉంది ఎన్ని పంచాయతీల్లో వాళ్ళు ఆపి వాళ్ళు ఎంత సాటిస్ఫై అయ్యారో. అదే ఆపకుండా ఉన్నట్టయితే అసలు యాడికో వెళ్ళిపోయేది మూవీ. కలెక్షన్ కరెక్ట్గా ఎలక్షన్స్, తమిళనాడులో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అదే మూమెంట్లో జననాయకన్ని దింపి ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్లందరినీ కూడా క్వశ్చన్ చేసేటటువంటి విధంగా మార్పు మనతోనే మొదలు కావాలి అని చెప్పి చాలా డైలాగులు ఉన్నాయి పాలిటిక్స్కి సంబంధించినటువంటివి. అది కానీ పెట్టినట్టయితే చెప్తున్నా కదా, అపోజిషన్ పార్టీలు వాష్ అవుట్ అయిపోయాయి, అసలు పనికి రాకుండా పోయాయి అనమాట. ఎప్పటికైనా కానీ ఆయన ఎగ్జాక్ట్లీ మ్యాజిక్ ఫిగర్ వస్తేనే సీఎం అవ్వడానికి ఇచ్చేశారు, నానా రచ్చ చేశారులే. కానీ ఒకవేళ ఆయన కానీ ఆ సినిమాని ముందే రిలీజ్ చేసుకున్నట్లయితే ఈజీగా అసలు 1 man సీఎం అయిపోయాడు. ఏ పార్టీ సపోర్ట్ లేకుండా, ఏ ఇండిపెండెంట్ అభ్యర్థి సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా సీఎం అయ్యాడు. ఆ రేంజ్లో ఇంపాక్ట్ అయితే ఉంది. మనం అంతా లీనమైపోకపోవచ్చు. ఏముంది బ్రో అంతా మేము చూసామని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు. మీరు తమిళనాడులో లేరు, మీరు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాలు మీకు తెలియవు, అందుకే ఇలా ఉంటుంది. అదే మీరు మన అక్కడ ఉన్నట్టయితే మీకు అర్థమైద్ది అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు అనేటటువంటిది అర్థమైంది. మెయిన్ థింగ్ అదే. సో వాళ్ళు ఆపడం అనేటటువంటిది వాళ్ళకి ప్లస్ అయిపోయింది. అయినా కానీ మన విజయ్ తలపతి గారికి పోయింది ఏమీ లేదు. ఆయన ఎగ్జాక్ట్లీ చెప్పినటువంటి డేట్కి రిలీజ్ అయిపోయిన ఒక 6 months ఆగైనా ఎవడైనా సరే గెలవంగలోనే ఆయన్ని ఏదైతే ఆపారో దాని మీద ఫోకస్ చేసుకోవచ్చు ఆయన. కానీ ఆయన అలా చేయలే. అక్కడ గ్రేట్ అని చెప్పి మనమైతే మెచ్చుకోవాలి. ఆయన వేరే వాటి మీద స్కూల్ ఫీజెస్ మీరు ఎక్కువగా పెంచమాకండి అనేటటువంటిది, ఇంకా చాలా అంటే చాలా యూనిక్ని అక్కడ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండు. ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి ప్రయత్నం చేస్తుండు. అది గొప్పతనం. అదే అరే నేను అప్పుడు కనీసం పోటీ చేద్దామంటే నా సినిమా ఆపారు, నా సినిమాని ఇప్పుడు
ప్రెస్టేజ్కైనా రిలీజ్ చేయాలి అని చెప్పి ఆయన అనుకుంటే అంతలోకి, కానీ ఆయన అనుకోలేదు. ఆయన ఏ విధమైనటువంటి పోస్ట్ వేయలేదు, ఏ విధమైనటువంటి వీడియోలు కూడా పెట్టలేదు జననాయకన్ అనేటటువంటి సినిమా రిలీజ్ అవుతుందని. అదే ఒకప్పుడు మన విజయ తలపతి గారు అయితే ప్రెస్ మీట్లు మన అనిరుద్ధ్తో పెద్ద ఇది చేసేటోళ్ళు. ఇప్పుడు అలాంటి పంచాయతీలు ఏమీ కూడా లేవు అనమాట. కనీసం ప్రమోట్ కూడా చేయలేదు. సినిమా 23వ తారీఖు రిలీజ్ అవుతుందని చాలామందికి తెలియదు. ఇక అర్థం చేసుకోండి, అంటే ప్రమోషన్ చేయలేదు, అప్పుడు కూడా చేయలేదు. విజయ తలపతి గారు ప్రమోషన్స్ అసలుకే చేయరు. ఆయన తమిళనాడులోనే చక్కగా చేయరు. చాలామంది ఏమంటారంటే కనీసం తెలుగు స్టేట్స్కి వచ్చి ఒక ఆడియో ఈవెంట్ కూడా పెట్టాడు విజయ తలపతి. మన తెలుగు స్టేట్స్ నుండి వచ్చేటటువంటి డబ్బులు కావాలి, కానీ తెలుగు స్టేట్స్లో రావడానికి ఏమైంది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు. భయ్యా ఆయనకి అవసరం అక్కడే లేదు, లైక్ అక్కడే ప్రెస్ మీట్లు పెట్టడు, అక్కడే ఏం చేయడం. ఇంకా అలాంటిది ఇక్కడికి వచ్చి పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదనమాట. మెయిన్ ఏంటంటే ఇంకా తక్కువ కలెక్షన్స్ రావడానికి 0 ప్రమోషన్స్ అనమాట. ఎగ్జాక్ట్ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. అదే నేను మార్నింగ్ షోకి వెళ్ళిన 10:45కి హౌస్ఫుల్ అయిపోయింది తెలుసా. మాటలా చెప్పండి, హౌస్ఫుల్ నడవడం అంటే అది మాటలు కానే కాదనమాట. ఇప్పుడు 6 months తర్వాత రిలీజ్ అయినా ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏ విధమైనటువంటి ప్రమోషన్ లేకుండా రిలీజ్ అవ్వడం ఒక ఎత్తురా అంటే, మళ్ళీ రిలీజ్ అయ్యి డే 1 90 కోట్లతో స్టార్ట్ చేయడం అనేటటువంటిది ఇంకా గ్రేట్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్లయితే 20 కోట్ల నెట్ కలెక్షన్స్ని వసూలు చేసి చూపించింది. 20 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది, 10 కోట్ల నెట్ కలెక్షన్స్ని అయితే వసూలు చేసి చూపించింది. ఇది ఇంకా గ్రేట్. యునైటెడ్లో అయినా వేరే లాంగ్వేజ్లో ఏమీ రిలీజ్ కాలేదు, ఓన్లీ తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అయింది. తెలుగులో కూడా విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ వాళ్ళ సత్తా ఏంటి అనేటటువంటిది చూపించారు. ఇప్పటికీ సినిమా నేను చెప్పింది ఇప్పుడు దాకా రిలీజ్ అయినటువంటి డే 1 కలెక్షన్సే. ఇప్పటికీ సినిమా ఈజీగా 140 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. దట్ ఈజ్ విజయ్ తలపతి అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు ఆయనకి వచ్చినటువంటి కష్టాలు, బాధలు అవన్నీ చెప్పాలి, కానీ చాలా మహాభారతం ఇది అనమాట. అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఈ యొక్క సక్సెస్ని ఎంజాయ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. లాస్ట్ మూవీ అని చెప్పి థియేటర్కి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు, కానీ నష్టం అయితే పోరు అనమాట. అండ్ చాలామంది రాడ్ అంటున్నారు, బ్రో అందరికి నచ్చినాయి నీకు నచ్చో, నీకు నచ్చినాయి అందరికి నచ్చో, ఇదేం పంచాయతీ బ్రో అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. భయ్యా చెప్తున్నా కదా, వాళ్ళు ఏంటంటే మొత్తం కులం అంతా రెచ్చగొట్టేటటువంటి సినిమాలు కావాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి నచ్చో 100% నచ్చదు. కానీ ఇక్కడ ఏంటంటే మత సామరస్యం, ప్రజాస్వామ్యం అనేటటువంటి బిగ్గెస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేసింది. ఏమిలో చెప్పండి, 2 songs ఉన్నాయి, 2 songs కూడా పంబరేగిపోతాయి. విజయ్ తలపతి గారు డ్యాన్స్ అయితే ఇరగదీసేశారు. ఆ ఏజ్లో ఎవడేస్తారు అలా చెప్పండి, ఎవడేడు మన దగ్గర అయినా ఎక్కడైనా కానీ ఏ సీనియర్ హీరో కూడా విజయ్ తలపతి గారి లాగా డ్యాన్స్ వేయరు అనమాట. అండ్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఎమోషన్ అనేటటువంటిది మామూలుగా ఉండదు. అండ్ టెక్నాలజీ ఉంది. లాస్ట్కి విలన్ ఏం చేస్తారంటే రోబోలు పంపిస్తారు యుద్ధం చేయడానికి. అది కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తలపతి గారి స్వాగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన చెప్తున్నా కదా, సినిమా మొత్తం చూస్తుంటే ఎక్కడ కూడా డూపుని వాడారా అనేటటువంటి ఫీలింగ్ రాలా. మొత్తం ఆయనే చేసిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు అర్థమైంది కదా, వెనక తిరుగున్నటువంటి షాట్స్, ముందు తిరుగున్నటువంటి షాట్స్, దాన్ని బట్టే మనం అనుకోవచ్చు డూప్ నాడారా అని. కానీ ఏ మాత్రం కూడా డూప్ నాడకుండా చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఒరిజినల్ స్టంట్స్ అన్ని కూడా ఆయనే చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇక్కడ మీరు ఆయనకి ఏం అవార్డు ఇస్తారు చెప్పండి, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాని పట్టించుకోడు. మనం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేయండి, జస్ట్ ఫ్యామిలీతో వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎలా మన రాజకీయ నాయకులు మన నెత్తెక్కుతున్నారో, ఎలా కులం మతం అని చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు అనేటటువంటి పాయింట్ని చూడండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జంతర్ మంతర్ నడుస్తుంది కదా, ఈ ప్రొటెస్ట్, దీని ఎఫెక్ట్ కూడా పడింది సినిమా మీద, గట్టిగానే పడింది. అదేదో మనమైతే ఒప్పుకోవాలన్నమాట. అదే ఈ ఎఫెక్ట్ లేకుండా సినిమా అనుకున్నటువంటి టైంలోనే మంచిగా రిలీజ్ అయినట్టయితే డే 1 150 కోట్లతో సింపుల్గా స్టార్ట్ అయ్యేది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన చాలా సినిమాలు ఉన్నాయి. ఇరుముడు సినిమా ఉంది, అండ్ టాక్సిక్ ఉంది. నెక్స్ట్ మంత్ అయితే కష్టమైనటువంటి ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఏది కొట్టినా ఈ మంత్ ఇంకా ఏమైంది అనేటటువంటి మనమైతే చూడాలి. ఇన్ బ్రేక్ ఈవెన్ చెప్పలేదు చూడండి. సినిమాకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 500 కోట్ల బడ్జెట్ పెట్టారంట. 500 కోట్లు యానుడి పెట్టారా అంటే దాంట్లో 250 కోట్లు విజయ్ తలపతి గారే తీసుకున్నారంట. అండ్ మిగిలినటువంటి 250 కోట్లు సినిమాకి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఖర్చు అయింది అనేటటువంటి వార్తలు అనమాట. 250 కోట్లు అంటే మాటలు కాదు, దాన్ని గోప్యంగా ఉంచుతున్నారులే. కానీ ఇదైతే 100% నిజంగా గ్రేట్ అనమాట. దట్ ఈజ్ విజయ్ తలపతి. ఇండియాలోనే
ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేటటువంటి యాక్టర్గా తనైతే ఉన్నాడు. ఫస్ట్ ఏంటంటే ఆయన సినిమాలో తీయదలుచుకోలేదు, సినిమాల్లోకి రాగదలుచుకోలేదు, డైరెక్ట్గా పొలిటీషియన్ అయిపోదాం అనుకుంటూ డైరెక్ట్గా పార్టీ పెడదామని చెప్పి ఆయన డిసైడ్ అయ్యాడు. కానీ ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఆయన బతిలాడారు. సో ఆయన బతిలాడారు కాబట్టి ఆయన డిమాండ్ 250 కోట్లు అయితే ఆయన డిమాండ్ చేసిండు. ఇంకా ఆ తర్వాత ఆయన సినిమాను కూడా పట్టించుకోవాలి, వచ్చిండు నటించేసిండు వెళ్ళిపోయిండు. అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం ఆయనకు తెలుసు లేదు అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. ఇదైతే మళ్ళీ మనమైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మాట్లాడుకుంటే పెట్టినటువంటి పెట్టుబడి అయితే 500 కోట్లు, వచ్చినటువంటి కలెక్షన్స్ డే 1 అయితే 100 కోట్లు, ఇంకా ఈజీగా ఇంకో 400 కోట్లు వసూలు చేయాలి, వసూలు చేస్తుంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి నమ్మకం. ఒకవేళ వసూలు చేయకపోయినా కానీ విజయ తలపతి గారు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఈసిరాసరు దాంట్లో రేట్లేదు ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత రామాయణ ట్రైలర్తో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.